హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఇండియాలో ఎన్నికలు వస్తే కొందరు అభ్యర్థులు ఓటర్లను కొనుగోలు చేయడం కొత్త కాదు. డబ్బు పంచి, మద్యం ఇచ్చి లేదా ఇతర ఆఫర్లతో ఓట్లు సంపాదించడం సాధారణమైపోయింది. కానీ తాజాగా నల్గొండ ఔరవాణి గ్రామంలో జరిగిన సంఘటన చూస్తే నవ్వు తప్పదు. ఓ సర్పంచ్ అభ్యర్థి ఓట్ల కోసం పంచిన డబ్బులు ఓడిపోయాక దేవుడి ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి రీఫండ్ అడగడం. ఇది ఒక విచిత్రమైన కామెడీ సీన్ లాగా కనిపిస్తుంది. కానీ దీని వెనుక దాగి ఉన్న సమస్య చాలా లోతైనది. ఈ ఘటనలో బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థి కల్లూరి బాలరాజు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 450 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆయన గ్రామంలో ఇల్లు ఇల్లు తిరిగి నాకు ఓటు వేస్తే దేవుడిపై ప్రమాణం చేయండి, లేదంటే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి అని వేడుకున్నాడు. కొందరు ఓటర్లు నిజంగానే డబ్బు తిరిగి ఇచ్చారట. ఇలాంటి సంఘటనలు ఎన్నికల్లో డబ్బు ఎంత బహిరంగంగా ప్రవహిస్తుందో చూపిస్తున్నాయి. ఒక్క సర్పంచ్ పోస్ట్ కోసం లక్షలు ఖర్చు పెట్టడం, ఓటర్లకు వేలు వేలు పంచడం సర్వసాధారణం. కానీ ఇది కేవలం ఒక గ్రామంలోని కథ కాదు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో డబ్బు బలం పెరిగిపోతుంది. ఓటు అమ్ముకునే ఓటర్లు, కొనే అభ్యర్థులు ఇద్దరూ ఈ వ్యవస్థలో భాగమే. ఫలితం నిజమైన అర్హత ఆధారంగా కాకుండా డబ్బు ఆధారంగా నాయకులు ఎంపిక అవుతున్నారు. అయితే ఈ విచిత్ర ఘటన మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఓటు అమూల్యమైనది, డబ్బుకు అమ్మే వస్తువు కాదు. మనం నిజమైన అభివృద్ధి, సేవ కోసం ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. డబ్బు తీసుకొని ఓటు వేసేవారు, పంచేవారు ఇద్దరూ ఈ దేశ భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మనం మార్పు తెచ్చుకుంటే ఇలాంటి రీఫండ్ డ్రామాలు జరగవు. నిజమైన ప్రజాసేవకులు గెలుస్తారు.